నా భార్య నోరు తెరిచి అడిగింది, ఏంటి కొబ్బరి నీళ్ళు తీసుకురండి ఓ బాటిల్. వెంటనే ఆగమేఘాల మీద నడుచుకుంటూ కొబ్బరి బొండాలు గురువు గారు ఎక్కడ ఉన్నారా అని వచ్చేసాను. కడుపుతుండగా నోరు తెరిచి ఎప్పుడు అడగలేదు కొబ్బరి నీళ్ళు కావాలి అని. బలవంతంగా నేనే పట్టుకెళ్ళి తాగిచ్చేవాడిని. అంటే ఏం లేదండి, డాక్టర్ గారు లోపల మోటివేషన్ ఇచ్చారంట మా వైఫ్ కి, కొబ్బరి నీళ్లు, జ్యూసులు, రైస్ లాంటివి తీసుకోమని. భార్య ఏమో నాకు ఆర్డర్ చేసింది. స్వతంత్ర లక్ష్యాస్ అని హాస్పిటల్ పక్కన ఒక క్యాంటీన్ ఉంది. భోజనాలు, టిఫిన్, పాలు అలాంటి ఏం కావాల్సి వచ్చినా ఇక్కడికి వచ్చే పట్టుకెళ్ళి వర్క్ చేసి మాస్క్ పెట్టుకున్న ఆవిడ పేరు కళాగారు అండి. ఆవిడ మన ఫాలోవర్ అనమాట. మన వీడియోస్ గురించి క్యాంటీన్ లో ఉన్న స్టాఫ్ అందరికి చెప్పింది ఆవిడ. ఎప్పుడు దేనికోసం వెళ్ళినా క్యాంటీన్ లో అందరూ బాగా పలకరించేవారు అనమాట. క్యాంటీన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీల్స్ అండి, కర్రీలు అయితే ఏదో ఇంట్లో ఉన్నట్టు బాగున్నాయి టేస్ట్. గురువు గారు మన రాజమండ్రిలో తక్కువ కాస్ట్ లో ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ లో ఒకటైన మన జిఎస్ఎల్ హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందడం మనకు కూడా చాలా మంచిదండి నిజంగా. సాయంత్రం అలా వర్షం పడుతుంది, ఏదో పనుండి బయటకు వచ్చాను. సత్యదుర్గ టిఫిన్ సెంటర్ ఉంది, శివ బిర్యానీ దగ్గర చలబజ్జీ ఆర్డర్ చెప్పాం. ఏసీ వేసినట్టే అందరి కడుపులోకి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాయి. నేను ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ చదివే టైంలో మా బాల్యమిత్రుడు తాలూరు సురేష్ గారు ఇక్కడికే తీసుకొచ్చాడు మమ్మల్ని అంతమాను. చట్నీ ఏంటి, టిఫిన్ ఏంటి, టేస్ట్ మాత్రం ఎరది ఎప్పుడు చాలా బాగుంటుంది. రెండో రోజే